హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. నేను కామెంట్ చేయండి. సో ఐఎమ్ సో సారీ, ఇన్నాళ్ళు అసలు వ్లాగ్ పెట్టడం కావలేదు, అసలు ఖాళీ లేదు నాకైతే. సో ఈరోజైతే మనం మౌంట్ రాయల్ వెళ్దాం, అక్కడ ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇక్కడ ఒక ఫేమస్ ప్లేస్ ఉంది మౌంట్ రాయల్ అని. సో కాస్త సిటీ చూపించినట్టుగా ఉంటుంది మీకు కూడా. ఇప్పుడే సీజన్ కూడా మారుతుంది, జస్ట్ సమ్మర్ అయిపోతుంది, ఫాల్ వైపు అవుతుంది, కానీ చాలా బాగుంది క్లైమేట్. సో మీకు సిటీ చూపించడానికి ట్రై చేస్తాను, అంతకంటే ముందు మీకు చూపించాలి. సో నాకు బాగా లోన్లీగా ఫీల్ అయినప్పుడు, లేదంటే బాగా హ్యాపీగా ఉన్నప్పుడు, లేదంటే అసలు ఏమీ తోచినప్పుడు, అప్పుడు ఈ ప్లేస్కి వస్తుంది అనమాట. మా ఇంటి చాలా దగ్గర ఈ ప్లేస్ అంటే నాకు చాలా ఇష్టం. సో ఇలా వెళ్తే ఇది వచ్చేసరికి చర్చ్. సో చర్చ్ పక్కన ఇగో అది షెర్బర్గ్ స్ట్రీట్ అదంతా. సో ఈ ప్లేస్ అంటే నాకు చాలా ఇష్టం, మాంట్రియల్లోని స్పెషల్ మాట. చూడండి అసలు మొత్తం ఒక్క సెకండ్ మొత్తం అంతా మర్చిపోవచ్చు ఇక్కడికి వస్తే. నాకైతే పర్సనల్లీ ఈ ప్లేస్ చాలా 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 ఇష్టం. నా లక్ బాగుంటే ఇక్కడికి ఎవరు రారు. సో జస్ట్ అలాగా ఒంటరిగా కూర్చోడానికి, కాస్త టైం స్పెండ్ చేయడానికి చాలా బాగుంటుంది ఈ ప్లేస్. నాకైతే చాలా ఇష్టం. ఇక్కడ కొన్ని తాబేళ్ళు ఉంటాయి. సో సిటీలో ఇటువంటి ప్లేస్ దొరకడం చాలా కష్టం, కానీ లక్కీలీ ఐ గాట్ దిస్ వన్. సో నాకు ఎప్పుడైనా బోర్ కొట్టినా ఇక్కడికి వస్తాను అప్పుడప్పుడు. ఐ మీన్ ఎప్పుడు రావాలంటే అప్పుడు వస్తాను. మా ఇంటి పక్కనే ఇది. సో ఇది చర్చ్. సో చర్చ్ పక్కనే గార్డెన్ ఉంది. సో ఇగో చర్చ్ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇక్కడ ఉంది, చూపిస్తాను చూడండి. సో అది మాట, నాకు ఈ ప్లేస్ అంటే చాలా ఇష్టం. సో మనం మన ఎక్స్ప్లోరింగ్ స్టార్ట్ చేద్దాం. వెళ్ళి చూద్దాం అక్కడ మౌంట్ రాయల్ ఏముంటుందో. సో నడుచుకొని వెళ్తాను, కొంచెం టైం అయితే పడుతుంది. దారిలో మొత్తం సిటీ చూపించుకొని ట్రై చేస్తాను అయితే. ఓకే అండి. సో మనం కొంచెం దూరం వచ్చాము. ఆ వైట్ బిల్డింగ్ కనిపిస్తుంది కదా చివరన, అదే షెర్బర్గ్ స్ట్రీట్ నుంచి ఇటువైపు నుంచి మనం ఈ పార్క్ దాటుతున్నాం అన్నమాట. ఈ పార్క్ మీకు గుర్తుండే ఉంటుంది ఒకవేళ నన్ను రెగ్యులర్గా ఫాలో అయితే. ఇక్కడ కొన్ని వ్లాగ్స్ చేశాను, అంటే ఇక్కడ కూర్చొని. సో మనం అయితే ఈ పార్క్ దాటాలి. ఈ పార్క్ దాటి ఎదురుగా కనిపిస్తుంది కదా, ఆ మెట్ల వైపు నుంచి పైకి వెళ్ళాలి. మనం ఇంకా రోడ్డుకి వస్తామండి. ఇది ఇంకా కొండ మీదకి తీసుకెళ్తుంది మనల్ని. సో ఇక్కడున్ని అంటే జనాలందరూ చాలా రిచ్, చాలా ఎక్స్పెన్సివ్ బిల్డింగ్స్ ఉంటాయి ఇక్కడ అన్నీ. సో నాకు తెలియదు అవన్నీ చూపించాలో చూపించకూడదో వీడియోలో, కానీ న్యూస్ పేపర్లో వచ్చింది మాత్రం అక్కడ కనిపిస్తుంది ఆ బిల్డింగ్ 30 మిలియన్ చూపించారు. అంటే మాంట్రియల్లో హైయెస్ట్ ఎక్స్పెన్సివ్ బిల్డింగ్ అని. సో మనం రోడ్డు క్రాస్ చేసి ఆ రోడ్డు పట్టుకోవాలి. సో దారి అయితే అలా ఉంటుంది. కొండ మీదకి ఫాస్ట్గా వెళ్ళిపోవాలనుకున్న వాళ్ళు ఇది స్టైర్స్ యూస్ చేసుకోవచ్చు, లేదు మా దగ్గర సైకిల్ ఉంది అవ్వదు అంటే ఈ దారి యూస్ చేసుకోవచ్చు. కానీ మనం ఎలా వెళ్దాం, ఎందుకంటే చెట్లు బాగా కనిపిస్తాయి ఈ రోడ్లో. దాంతోపాటు ఆ రోడ్లో కొంచెం సైకిల్స్ ఎక్కువ తిరుగుతాయి. సో మ్యాక్సిమం జనాలందరూ ఈ టైంలోనే వస్తారన్నమాట బయటికి. ఈ టైంకి అంటే ఈ సీజన్లోనే ఎక్కువ బయటకు వస్తారన్నమాట పెట్స్ పట్టుకొని. ఎందుకంటే నెక్స్ట్ ఇంకొక 3-4 మంత్స్లోనే ఇక్కడ వింటర్ స్టార్ట్ అవబోతుంది. వింటర్ స్టార్ట్ అయితే ఇంకా అసలు నడ్డానికి ఉండదు అన్నమాట. దాంతోపాటు మనం బయటికి వెళ్తే జాకెట్ మాత్రం ఖచ్చితంగా వేసుకోవాలి ఒక వింటర్ స్టార్ట్ అయితే. సో ఇలా బెస్ట్ మాట. ఇప్పుడైతే కొంచెం జనాలు అయితే ఉన్నారు.
సో మన నుంచి పైకి వెళ్దాం. మొత్తం గ్రీనరీగా ఉంటుంది. ఇదంతా మరికొన్ని నెలల్లో ఎల్లోగా మారిపోతుంది. మాంట్రియల్ వెదర్ అనేది కంప్లీట్గా అన్ప్రెడిక్టబుల్ అండి. మధ్యాహ్నం మార్నింగ్ ఫుల్గా వర్షం పడింది. ఇక చూడండి కాంటే పడదా. ఇప్పుడు ఈవినింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్కి ఇంకా ఎండ స్టార్ట్ అయింది. సో మనకి మంచి పర్ఫెక్ట్ టైం దొరికింది బయటికి వచ్చి చూడడానికి ఇవన్నీ. సో మనం నుంచి వచ్చేసాం పైకి. సో మీకు ఒక వ్యూ చూపిస్తాను చూడండి. పైన క్యూబెక్ కెనడా ఫ్లాగ్ ఉంటుంది. అదే క్యూబెక్ కెనడా ఫ్లాగ్ ఉంటుంది. అది అటువైపు క్యూబెక్, ఇటువైపు కెనడా ఫ్లాగ్ ఉంటుంది. సో అసలు ఖాళీ లేదండి, వచ్చాను. అసలు వ్యూ అయితే అటువైపు ఉంది. సో ఇక్కడైతే తారడానికి నీళ్ళది ఇది పెట్టారు, కొలాయి పెట్టారు. సో వ్యూ దగ్గరికి వెళ్ళి మీకు ఓపెన్ చేస్తాను కెమెరా. సో మనం నుంచి స్పాట్కి అయితే వచ్చాం గైస్. మీకు వ్యూ చూపిస్తాను చూడండి. ఇక్కడి నుంచి చూడొచ్చు. అది వాళ్ళ వైట్ బిల్డింగ్ కనిపిస్తుంది చూడండి, అదే మా కాలేజ్. అదో వైట్ బిల్డింగ్ కనిపిస్తుంది చూడండి, అదే మా కాలేజ్. మనం అక్కడి నుంచి అలా నడుచుకొని ఇలా వచ్చాము. సో చూడండి, అగో అటువైపు లాంగ్ బిల్ వెళ్ళడానికి లాంగ్ ప్లేస్ అది. అండ్ ఇదే ఇక్కడ కనిపిస్తున్న బిల్డింగ్స్ అన్నీ ఇవే మెయిన్ ఏమంటారు మెసోనవీ స్ట్రీట్స్ బిల్డింగ్. ఫేమస్ బిల్డింగ్స్ అన్నీ ఇవే మాంట్రియల్వి. అదిగో తాత ఇక్కడి నుంచి కూడా కనిపిస్తున్నాడు. ఆ ప్లేస్లో నేను ముందు పార్ట్ టైం చేశాను, 1 year పార్ట్ టైం చేశాను ఆ ప్లేస్లోనే. క్రిసన్ స్ట్రీట్ అంటారు దాన్ని. సో అలా మాట సూపర్గా ఉంటుంది. ఫస్ట్ టైం వచ్చాకైతే నేనైతే ఫుల్ సూపర్ ఎక్సైట్ అయ్యాను. చాలా బాగుంది. సెకండ్ టైం కూడా అంతే బాగుంది. సో అలా మాట. అదో మీకు ఇక్కడి నుంచి ఒక్క నిమిషం జూమ్ చేసి చూపిస్తాను. సో మీకు అలా చిన్న పాములా కనిపిస్తుంది చూడండి బ్రిడ్జ్ పక్కన, అదే లారౌండ్. అదే మొన్న వాక్ తీసాం కదా, మొన్న అక్కడికి ఏం అంటారు అమ్యూజ్మెంట్ పార్క్. సో అది మాట. సో ఇక్కడ చూస్తే మనం ఇక్కడ ఏదో రాసి ఉంది, ఏదో కనిపిస్తుంది అంట. కానీ ట్రై చేద్దాం ఏం కనిపిస్తుంది. నాకైతే ఏం కనిపించట్లేదు, మీకు ట్రై చేయండి. ఏదో రాసింది. సో అలా మాట. సూపర్ ఉంది కదా వ్యూ. మనం వేరే వ్యూకి వెళ్దాం. ఇక్కడ మీరు చూస్తే 2 flags ఉంటాయి, కెనడా ఇంకా ఇంగ్లీష్ ఫ్లాగ్ ఉంటుంది. అండ్ ఇక్కడ క్యూబెక్ ఫ్లాగ్ ఉంటుంది. సో క్యూబెక్ ఏ ప్లేస్ అయినా సరే, ఏ హిస్టారిక్ ప్లేస్ అయినా సరే, ఏ న్యూ ప్లేస్ అయినా సరే ఖచ్చితంగా వాళ్ళు క్యూబెక్ ఫ్లాగ్ అనేది ఖచ్చితంగా పెడతారు. సో అది గవర్నమెంట్ రూల్ కూడా. కానీ క్యూబెక్ అనేది ఒక వేరే కంప్లీట్గా అనకూడదు కానీ ఒక కంట్రీలో ఆపరేట్ చేస్తుంది. ఎందుకంటే లాంగ్వేజ్ వేరు ఉంటుంది, రూల్స్ కొంచెం వేరుగా ఉంటాయి. అండ్ ట్యాక్సెస్ కూడా వేరుగా ఉంటాయి, చాలా డిఫరెంట్ ట్యాక్సెస్ ఉంటాయి. అండ్ ఇక్కడ జనాలు కూడా ఎక్కువ, ఫారినర్స్ ఎక్కువ ఉంటారు. ఈ ఇండియన్స్ తక్కువ, ఇండియన్స్ డెఫినెట్లీ తక్కువ. ఇండియన్స్ మాంట్రియల్లో ఉండొచ్చు, అంటే మరీ టొరంటో అంత కాకపోయినా సరే అందులో తక్కువ ఉంటారు. కానీ మిగతా స్టేట్స్లో, అదే మిగతా ప్లేసెస్లో లైక్ క్యూబెక్, ఇంకా లవాల్, ఈ లాంగ్విల్, ఇందులో అసలు తక్కువ మంది ఉంటారు మన ఇండియన్స్. సో అలా మాట. ఇక్కడ డైవర్సిటీ బాగుంటుంది, బట్ స్టిల్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి మనం ఇక్కడ ఉండాలంటే. సో అది మాట. సో మన నుంచి ఒకసారి దీని లోపలికి అయితే వెళ్దాం, ఏముంటుందో చూద్దాం. సో దీని లోపలైతే ఏం లేదు,
అంటే జస్ట్ ఒక చిన్న వెయిటింగ్ హాల్ లాంటిది అన్నమాట. జస్ట్ కూర్చొని తినడానికి అలా ఉంటుంది అన్నమాట. కానీ బాగా కట్టారు. ఇక్కడ ఏదో బ్లడ్ ఏదో ఉంది. బ్లడ్ కాదులేండి, కాఫీ అయ్యి ఉంటుంది. సో వాష్రూమ్స్ ఇవన్నీ ఉంటాయి. సో నేను కింద చూపించలేను మీకు, ఎందుకంటే కింద అందరూ జనాలు ఉన్నారు, బాగోదు. సో అలా మాట. పెయింటింగ్స్ ఉన్నాయి, మేబీ ఏ సెంచరీ ఏవో తెలియదు, కానీ పాస్ వచ్చేసారు. ఒక వెయిటింగ్ హాల్ మాట ఇదంతా. మనం బయటికి వెళ్ళిపోదాం. సో అది మాట టూరిస్ట్ డెస్టినేషన్. సో మనం వచ్చేసరికి ఇప్పుడు కాస్త సైట్ సీయింగ్కి వెళ్దాం. అలాగా పార్క్ బాగుంటుంది. సో కొంచెం పార్క్ చూడడానికి ట్రై చేద్దాం. మొత్తం చూపించడానికి నేను ట్రై చేస్తాను మీకు. ఇక్కడ నాకు నచ్చే విషయం ఏంటంటే ప్రతి పార్క్లోని సిట్టింగ్స్ భలే ఉంటాయి. కరెక్ట్గా చెట్టు కింద భలే పెడతారు సిట్టింగ్స్. చూడండి, చెట్టు కింద భలే పెడతారు అన్నీ. కంప్లీట్గా టైం స్పెండ్ చేయడానికి చాలా బాగుంటుంది. ఏరియాకి అందరూ వాళ్ళు పెట్స్ని తీసుకొస్తారు. డాగ్స్ అయితే ట్రైన్ చేసుకుంటారు. అంటే మిస్టర్ బీన్లు ఉంటుంది కదా, కర్మ కలిగితే కుక్కలు పట్టుకొస్తుంది. సో అలా మాట ఇక్కడ కూడా అలాగా. సో అలా మాట. సో సూపర్ ఎందుకంటే కొంచెం జనాలు తక్కువ ఉన్నారు. సో అదిగో ఆ స్పాట్ నుంచి వచ్చాం మనం. అది మెయిన్ స్పాట్. సో అక్కడి నుంచి మనం ఇక్కడికి వచ్చాం. సో గాయ్స్ ఇప్పుడు వచ్చేసరికి ఆ స్పాట్ నుంచి మనకి వేరే స్పాట్కి వెళ్తారన్నమాట. సో అక్కడైతే సన్సెట్ బాగుందని గూగుల్ చెప్తుంది. సో వేరే స్పాట్కి వెళ్ళి ఇంకా సన్సెట్ స్పెండ్ చేద్దాం అక్కడ టైము. సో అలా మాట. సో జనాలు ఫుల్ కొట్టేసుకుంటున్నారు వ్యూ కోసం, మామూలుగా కాదు అస్సలు. నాకు స్పేస్ ఇవ్వడానికి ఏడ్చుకుని ఇచ్చారు ఒక కపుల్ అయితే. సో అలా మాట. సో మనం ఇప్పుడు వేరే స్పాట్కి వెళ్దాం. సో చూద్దాం అక్కడ ఎలా ఉందో. కంప్లీట్గా మొత్తం అంతా గ్రీన్గా సూపర్గా ఉంది మొత్తం. సో మనం ఫాస్ట్గా అక్కడికి వెళ్ళి ఇక్కడ నుంచి 1.3 కిలోమీటర్స్ అంట. సో 1.3 కిలోమీటర్స్ నడిస్తే అక్కడ చాలా టైం పట్టొచ్చు మేబీ, ఎందుకంటే ఇదంతా ఈ రోడ్డు కదా, దాంతోపాటు జనాలు ఎక్కువ మంది ఉన్నారు. సో చూద్దాం, మనం ఫాస్ట్గా వెళ్ళని ట్రై చేద్దాం, వ్యూ పాయింట్ కొట్టడానికి అయితే ట్రై చేద్దాం. సో అలా మాట. సో మనం మంచి వేకి వెళ్తున్నాం, దారిలో ఉన్నాం. సో చూడండి నాన్నకతల అందరూ ఇక్కడ ఫిట్నెస్కి మంచి ప్రిఫరెన్స్ ఇస్తారు. సో ఎలా అంటే ఏజ్కి అసలు సంబంధం ఉండదు అసలు. కంప్లీట్గా ఒక 70s 60s వచ్చిన, ఇంకా 65 70 80 వరకు వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ జాగింగ్ చేస్తారు. సో భలే యూస్ చేస్తారు వీళ్ళైతే పార్క్స్ని, ఇంకా సిటీ రోడ్స్ని. ఇది సాయంత్రం అయితే చాలు కంప్లీట్గా జాగింగ్ కానీ ఇదిగా వాకింగ్ కానీ అలాగా కిలోమీటర్స్లో పెట్టుకొని కంప్లీట్గా కొండంతా కవర్ చేయడం, లేదా సైకిల్ కొనుక్కొని మొత్తం కొండంతా తిరగడం. సో ఫిట్నెస్కి భలే ఇంపార్టెన్స్ ఇస్తారన్నమాట ఇక్కడ. కానీ అది నచ్చుతుంది ఇక్కడ పీపుల్ తోటి అయితే సూపర్. అండ్ ఇక్కడ గవర్నమెంట్ కూడా బాగా మెయింటైన్ చేస్తుంది అన్నీ. కంప్లీట్ సూపర్ మెయింటెనెన్స్ ఉంటుంది ప్రతిదీ. ట్యాక్సెస్ తీసుకున్నారు కాబట్టి ఆబ్వియస్లీ ఖచ్చితంగా ఉంటుంది. బాగా న్యాయం చేస్తారు ట్యాక్సెస్కి. సో అలా మాట ఇక్కడ అసలు సూపర్. ఇదంతా మనకి ఇంకొక 2-3 మంత్స్లోని ఎల్లో అయిపోద్ది. ఇదంతా గ్రీన్ కాస్త ఎల్లో అవుతుంది అన్నమాట. సో అలా ఉండిపోతుంది అలాగా. సో సారీ అసలు చెప్పాలంటే ఈ 4 months 5 monthsని అసలు ఒక వీడియో కూడా తీయలేకపోయాను, ఎందుకంటే అసలు నాకు ఖాళీ లేదు. ఇంటర్న్షిప్, ఫ్రెంచ్ క్లాస్, ఇంకా కొన్ని కాంట్రాక్ట్స్ చేశాను. సో వీటి వల్ల అస్సలు టైం దొరకలేదు నాకైతే. సో అలా మాట. అండ్ సమ్మర్లో నేనైతే బ్రేక్ తీసుకున్నాను. ఫాల్లో ఇంకా నాకు ఒక క్రెడిటే ఉంది. ఒక క్రెడిట్ చేసుకుంటే, ఒక క్రెడిట్ అంటే ఒక సబ్జెక్ట్ ఉంది. వన్ సబ్జెక్ట్ ఇన్ ద సెన్స్ ఏంటంటే 4 credits ఉంటాయి ఒక సబ్జెక్ట్లోనే. ఒక సబ్జెక్ట్ ఉంది, ఒక సబ్జెక్ట్ పాస్ అయిపోతే నా మాస్టర్స్ అయిపోయింది. సో కైండ్ ఆఫ్ గుడ్ న్యూస్. సో అలా మాట. అండ్ త్వరలో ఒక మంచి వీడియో పెడతాను. సో వీడియో టైటిల్ అయితే చెప్పను, కానీ ఇట్స్ గ్రేట్. నాకు అది చాలా స్పెషల్ వ్లాగ్ అది.
నా లైఫ్లో స్పెషల్ వ్లాగ్. ఆ వ్లాగ్ చేస్తాను నేను త్వరలో. సో అలా మాట. సో నేను నిజంగా ఈరోజు డేట్ ఆగస్ట్ 30 అంటే లాస్ట్ 4 months మినిమం ఖాళీ లేదు, జాబ్ అది ఇది. సో సమ్మర్ని అయితే ఎంజాయ్ చేయలేదు. అవుట్ సైడ్ అస్సలు ఎంజాయ్ చేయలేదు. అన్నీ ఇవి అవి ఒక దగ్గర నుంచి నా జాబ్ పోయింది. అండ్ జాబ్ పోయినప్పుడు అయితే నేనైతే ఊబర్ చేయాల్సి వచ్చింది. సో లాట్ ఆఫ్ థింగ్స్ హ్యాపెన్. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అవన్నీ. ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకొని అవన్నీ బుర్రపాటు చేసుకోవడం ఎందుకు అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, డీటెయిల్గా వెళ్ళట్లేదు. మీకు జస్ట్ టైం లైన్ చెప్తున్నాను ఎలా అయిందని. నా లాస్ట్ 4 months సమ్మర్ ఎలా గడిచింది అని. ఈ రోజుతో అంటే నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్ వీక్స్లోనే సమ్మర్ అయిపోద్ది. ఇంకా అలా మాట. సో సూపర్ వాకింగ్ చేయొచ్చు నీట్గా. అదే ఫ్రెండ్స్ అనుకోండి, నీట్గా అలా వాకింగ్ చేసుకొని అలాగా ఒక దగ్గరికి వెళ్ళి కూర్చొని ఏదో ఒకటి ఇంట్లోని బిర్యానీ కానీ పులిహోర కానీ చేసుకొని తెచ్చుకొని తింటే భలే ఉంటుంది. సూపర్. అసలు బోల్ని ప్లాన్ చేస్తాం కానీ పని అవ్వలేదు. అందరిలాగే మాది కూడా ఎన్నో ప్లాన్ చేస్తాం, ఎన్నెన్నో ఆలోచిస్తాం, కానీ ఏమీ అవ్వదు లాస్ట్కి. సో కైండ్ ఆఫ్ డిసప్పాయింట్మెంట్. కానీ ఫ్యూచర్లో అవుతుందిలేండి, ఇప్పుడు అవ్వకపోతే ఖచ్చితంగా. సో అది మాట. సో అలా మనం నడుచుకుంటూ మాంట్రియల్ నార్త్ వైపు వచ్చేసాము. నార్త్ అంటే ఇక్కడ ఆరెంజ్ లైన్ ఉంటుంది మెట్రో. సో ఆ ఏరియా వైపు వచ్చేసాము. అక్కడ తీసుకొచ్చాం అన్నమాట. అక్కడ గూగుల్ మ్యాప్స్ అక్కడ తీసుకొచ్చింది. సో ఇదేంటంటే ఇది ఒక కైండ్ ఆఫ్ వ్యూ పాయింట్ లాంటిది అన్నమాట. చాలా ఫేమస్ ఇక్కడ. మ్యాక్స్ అందరూ జాగింగ్ చేసుకొని ఎక్కడికి వచ్చి రెస్ట్ తీసుకుంటారు వ్యూ పాయింట్ గురించి. సో చూద్దాం ఇక్కడ ఎలా ఉంటుందో కంప్లీట్గా. చూడండి. సో అన్ని మంది జనాలు లే ఈరోజు, కానీ బాగానే ఉంది. చూద్దాం ఇక్కడ అసలు వ్యూ పాయింట్ ఎలా ఉంటుందో ఇక్కడ నుంచి. సో మనం వచ్చేసరికి నడుచుకుని మెమోరియల్ స్టాట్యూ దగ్గరికి వచ్చాము. సో తప్పుగా అనుకోకండి గైస్, నేను అది చూపించలేను ఎందుకంటే అక్కడ అందరు కంప్లీట్గా జనాలు ఉన్నారు. సో దే మే ఫీల్ బ్యాడ్, మేబీ రాంగ్. సో అందుకే చూపించట్లేదు అన్నమాట. సో మనం ఇక్కడ నుంచి వేరే స్పాట్కి వెళ్ళిపోతున్నాం. అక్కడ ఎందుకంటే చూడండి, అక్కడ సూర్యుడు అయితే అటువైపు ఉన్నాడు. ఇక్కడ ఆబ్వియస్లీ సన్సెట్ అవ్వదు. సో జనాలు అందరూ అటువైపు వెళ్ళని ట్రై చేస్తున్నారు. సో మనం కూడా ఇప్పుడు అటువైపు వెళ్దాం, చూద్దాం ఏం జరుగుతుందో. సో వ్లాగ్ సక్సెస్ అయితే అదే చాలా నాకైతే. సో అలా మాట. ఒక కొంచెం వాక్ వచ్చినట్టుగా బాగుంది ఈరోజు అయితే మాత్రం నాకైతే. ఎందుకంటే నాకైతే రష్ లేదు అంతగా. ఈ పాస్ట్ మంత్స్ ఇవన్నీ అసలు లాస్ట్ మంత్స్ ఏమీ అసలు రష్ అంతా లేదు, దాంతోపాటు అంత ఏం తిరగలేదు. సో ఈరోజు తిరుగుతుంది కాబట్టి కొంచెం బాగా అనిపిస్తుంది అన్నమాట. సో అది కెనడాలో ఇవి ఇన్స్టాల్ చేస్తారన్నమాట. ఇవి ఏంటంటే సైకిల్ పార్కింగ్ అన్నమాట. సో ఏంటైందంటే ఒకసారి మా ఫ్రెండ్ సైకిల్ పార్క్ చేసుకున్నాడు మా ఇంటి పక్కనే. ఏంటైందంటే వాడు ఒకడు వచ్చి లాక్ కట్ చేయకుండా లాక్ కట్ చేయడం కష్టం అని చెప్పి సైకిల్ రోడ్డే కట్ చేసుకొని సైకిల్ పట్టుకెళ్ళిపోయాడు. నాకైతే బుర్ర పాడైపోయింది. లాక్ చాలా కాస్ట్లీది కొన్నాడు, సైకిల్ కూడా కాస్ట్లీయే. సో సేఫ్ అనుకున్నాం మేమైతే. వాడేంచి తెలివిగా మరి ఏటో కానీ మనకంటే వేరే లెవెల్లో ఉంటారని అంటారు, కానీ రాడ్డే పట్టిపోయాడు, రాడ్ కట్ చేసి పట్టిపోయాడు సైకిల్ అయితే. నేనైతే కంప్లీట్ షాక్. సో అలా మాట ఎలా ఉంటాయి. అఫ్కోర్స్ మాకు ఆ సైకిల్ బ్యాక్ అయితే వచ్చేసింది. సో అది మాట, అదంతా పెద్ద స్టోరీ. సో అలా మాట. ఫైనల్లీ దగ్గరికి అయితే వస్తాం గాయస్. ఆ మిగిలిన 1 kilometer కూడా కంప్లీట్ అయిపోయింది. దగ్గరికి వస్తాం. చూడండి వెలుతురు కూడా రావడం మొదలైంది. సో ఏరియా పేరు ఇదిగో, ఇది చూడండి. సో అది మాట.
అది స్పాట్ చూపిస్తాను ఆగండి. జనాలు ఉన్నారు, సో అందుకే కెమెరా తిప్పలేదు అటువైపు. సో దగ్గరికి వెళ్ళి చూస్తాను ఆగండి. సో ఇదే వ్యూ పాయింట్ అన్నమాట. సో మనం ఇక్కడ కూర్చొని డిస్కస్ చేద్దాం. మన కోసం ఎవడు సీట్ వదిలేదు. ఇక్కడ లక్క బాగుంది, సీట్ అయితే దొరికింది. సో యాక్చువల్లీ ఇక్కడ థింగ్ ఏంటంటే ఈ వింటర్లో ఈ స్పాట్ బాగుంటుంది యాజ్ ఏ ఒక వ్యూ పాయింట్ లాగా. ఎందుకంటే చెట్టుల ఆకులన్నీ పోతుంది అన్నమాట, పోయి కొంచెం వ్యూ కనిపిస్తుంది. సో ఇప్పుడు చెట్లు పెరిగిపోవడం వల్ల సమ్మర్కి సో వ్యూ కవర్ అయిపోయింది. బట్ స్టిల్ ఇట్స్ వర్త్ ఇట్. సో మనం నుంచి ఇప్పుడు వేరే స్పాట్కి అయితే వెళ్తున్నాం. పక్కనే దాన్ని ఒక 100-200 మీటర్స్లో ఇంకో స్పాట్ ఉంది. సో ఆ స్పాట్ కూడా కవర్ చేసేద్దాం, ఎలాగో వచ్చాం కాబట్టి. సో అలా మాత్రం ఒకసారి అక్కడ ట్రై చేద్దాం ఆ స్పాట్ ఎలా ఉంటుందో. సో రెండో స్పాట్కి అయితే వచ్చాం, అదే దాని తర్వాత స్పాట్కి అయితే వచ్చాం. సో మన లక్క బాగుంటే మనకంటూ ఒక సీట్ ఉంటుంది, లేదంటే లేదు. సో అక్కడ చూసారు కదా కొన్ని సీట్స్ ఉన్నాయి కూర్చోడానికి. సో అక్కడ స్పాట్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. సో అలా మాట చూద్దాం అక్కడికి వెళ్ళి ఎలా ఉంటుందో. సో గాయస్ చూసారు కదా అని చూసేసారు కదా, నాకైతే చాలా నచ్చింది. సో అయిపోయింది. సో ఇంటికి వెళ్ళిపోవడమే రిటర్న్. సో చాలా బాగుంది ఈరోజు. సో ఐఎమ్ సారీ, ఎందుకంటే యాక్చువల్లీ మౌంట్ రాయల్లోనే స్పాట్ అదే మంచి స్పాట్ ఉంటుంది అనుకున్నాను. సో అక్కడ లేదు. సో వేరే స్పాట్కి అంటే 2-3 స్పాట్లు చేంజ్ చేశాను కదా, మీకు కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంటుంటుంది. సో ఐఎమ్ సారీ ఫర్ ఇట్. సో అలా మాట. సో ఈరోజు వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో మీకు మొత్తం మాంట్రియల్ అంటే కెనడా చూపించడానికి ట్రై చేస్తాను. ఇప్పటి నుంచి నాకు వీకెండ్స్ కొంచెం ఫ్రీ అవుతాను. సో ఫ్రీ అయితే ఒక్కొక్క ప్లేస్, ఒక ట్రెక్కింగ్ కానీ లేదంటే ఏదైనా స్పెషల్ ప్లేస్ ఉంటే వాటికి వెళ్దాం, అలా విజిటింగ్కి, లేదంటే టెంపుల్స్ అలాగా కవర్ చేద్దాం మాంట్రియల్ అన్ని ప్లేసెస్. సో ఇప్పటి నుంచి వ్లాగ్స్ అనేవి ఇంకా రెగ్యులర్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సిటీ చూపిద్దాం అనుకుంటున్నాను కానీ మీకు, కానీ సిటీ డిసైడ్ పాయింట్ ఏంటంటే సిటీకి దగ్గర నాకు మెయిన్ హడ్డలు వచ్చేసరికి అక్కడ జనాలు ఉంటారు అన్నమాట. సో పీపుల్ డోంట్ వాంట్ టు బీ ఇన్ అ కెమెరా. సో దే డోంట్ లైక్ ఇట్ బేసికల్లీ. సో అంత కరెక్ట్ కాదు, మనం కూడా వాళ్ళని చూపించినంత. సో మనం సిటీలో ప్లేస్ అన్ని కవర్ చేయడానికి ట్రై చేద్దాం మ్యాక్స్. సో అలా అన్నమాట. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్. సో ఉంటాను, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటుల్ బాయ్ బాయ్, టేక్ కేర్.